వాట్ ఈజ్ యువర్ గోల్? అంటే మీకు ఏమి నేను కావాలని మీరు నా దగ్గరికి వచ్చారు? కోవూరు నుంచి వచ్చానండి. వెరీ గుడ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా అవ్వాలనుకున్నాను, లేకపోతే గవర్నమెంట్లో ఏబిపిఎస్సి కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ క్రాక్ చేయాలనుకున్నానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో యు ఆర్ ఫ్రమ్ నేను యు ఆర్ స్టడీయింగ్ వాట్ నౌ? నుంచి వచ్చాను. నేను ఇంకా అడ్మిషన్ తీసుకోలేదు సార్, ఇక్కడ తీసుకోవాలి. నో ప్రాబ్లం. మీకు గ్రూప్ బీటెక్ సెకండ్ ఇయర్ సార్. ఓకే, మీ వాయిస్ క్లారిటీ లేదు, బట్ ఓకే, అర్థమైంది నాకు. అండ్ దెన్ మిగతా వాళ్ళు కూడా వాట్ ఈస్ యువర్ గోల్ అండ్ వాట్ యు ఆర్ విచ్ కోర్స్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, యువర్ నేమ్, వేర్ యూ ఫ్రమ్ అనేది కూడా చెప్పండి. చెప్పినట్లయితే మనం విల్ గో హెడ్ విత్ అవర్ ప్రోగ్రామ్ టుడే. నెక్స్ట్ సాయి భార్గవ్. సాయి భార్గవ్ గారు, ఆర్ యూ దేర్ ఇన్ లైన్ రైట్ నౌ? సాయి భార్గవ్, యా మాట్లాడండి భార్గవ్ గారు. యా, మీరు లాస్ట్ టైం నిన్న కూడా వచ్చారు కదా, మీ పేరు, ఏ కోర్స్ కావాలి, ఇవన్నీ వివరాలు చెప్పండి. వాయిస్ వినబట్టలేదు మీది, చూడండి, అన్మ్యూట్ చేయండి భార్గవ్ గారు. Okay, before he comes in line with voice, let's go to another person. Tarun Satya. Tarun Satya. ఉన్నారండి మీరు లైన్లో ఉన్నారా? ఓకే, then Hemalalita. Hemalalita. Vishnu, please introduce yourself to this group online classes session, today's session. Hemalalita, విష్ణు, తరుణ్ సత్య, ఎవరో ఒకళ్ళు 1 by 1 చెప్పండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వాట్ ఈస్ యువర్ గోల్, యు ఆర్ ఏ ఫ్రెషర్ ఫర్ ది కోర్స్, ఇట్లాంటి విషయాలు, సో దట్ ఐ అండర్స్టాండ్ వాట్ యూ నీడెడ్ ఫ్రమ్ మీ. భార్గవ్ ఇప్పుడు కనెక్ట్ అవుతారు, మాట్లాడతారా? భార్గవ్, విష్ణు గారు, లలిత. ఓకే, మా దగ్గర ఐ డోంట్ థింక్ దుర్గా వాళ్ళ నెంబర్స్ ఉంటే కొద్దిగా మళ్ళీ మెసేజ్ పెట్టు, సార్ కనెక్ట్ అయ్యారు, మీరు కనెక్ట్ అవ్వండి అని. సార్ దేర్ ఆర్ ఓన్లీ 2 people యాక్టివ్ నౌ, మిగతా వాళ్ళు అందరు కూడా అంటే ఇంకా స్టార్ట్ కాలేదనే ఉద్దేశంతో అయి ఉండరు. సాయి భార్గవ్ గారు మాట్లాడుతూ వినబడుతుందా? నేను మాట్లాడేది మీకు వినబడుతుందా? మీరు ట్రై చేయండి. యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు దిస్ సెషన్. Hello sir, good evening. Good evening, ma'am. My name is Bhargav sir, I am from Rajahmundry. Yeah. Lala Charu. Okay. నేను అదే నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఏమన్నా కొట్టాలని చూస్తున్నాను సార్. ఓకే, ఓకే, దానికి ప్రిపరేషన్ కావాలి సార్. ఓకే, ఓకే, సో థ్యాంక్ యూ. ఇంకా మిగతా వాళ్ళు తరుణ, సత్య,
విష్ణు, లలిత. With video or without video, you can introduce yourself. మాట్లాడినప్పుడు అన్మ్యూట్ చేయండి, మాట్లాడకుండా వింటున్నప్పుడు మ్యూట్ చేయండి. దుర్గా, వినబడుతుందా నేను మాట్లాడేది? వీళ్ళ నెంబర్స్ కనుక ఉంటే కనుక మెసేజ్ పెట్టు, కనెక్ట్ అవ్వమని. సో నౌ 2 people are active. తరుణ, సత్య, భార్గవ్, సాయి భార్గవ్. భార్గవ్, ఓకే, భార్గవ్ లైన్లో ఉన్నారు. అలాగే శివతేజ ఉన్నారు. తరుణ, సత్య, హేమలలిత, ఐ థింక్ సమ్ అదర్ పర్సన్ ఐ థింక్ లెఫ్ట్. యాక్చువల్గా మనం 5కి స్టార్ట్ చేసుకోవాలి. ఈరోజు వెరీ ఆస్పిషియస్ డే. అయితే మనకి గూగుల్ మీట్ అందరూ కనెక్ట్ కాలేకపోతున్నారు, అందుకని మళ్ళీ జూమ్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఈ క్లాసెస్ ఇది అన్నీ కూడా ఏంటంటే డెమో క్లాసెస్ మోడల్లో బ్రీఫ్ ఇంట్రడక్షన్ మన ఫ్యాకల్టీస్ అందరూ, ముఖ్యంగా ఐ టీచ్ ఎకానమీ అండ్ కరెంట్ ఇష్యూస్ చెప్తాను. అలాగే ఏపీ హిస్టరీకి సుశీల్ గారు మనకి కనెక్ట్ అవుతారు కాకినాడ నుంచి. అలాగే మనకి ఇండియన్ పొలిటిక్కి రవిశంకర్ గారు హైదరాబాద్ నుంచి కనెక్ట్ అవుతారు. అలాగే ఇండియన్ ఎకానమీకి నాతో పాటుగా చెప్పే మరొక ఆయన శివప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి కనెక్ట్ అవుతారు. ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ మనకి కనెక్ట్ అవుతారు. ఈ వారం రోజుల క్లాసెస్లో రోజుకొకళ్ళకి మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. దాంతోపాటుగా నేను ఒక 1 hour ఆర్ హాఫ్ అన్ అవర్ కాన్సెప్ట్స్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చదవాలి, అలాగే ఎకానమీలో ఉన్న డిఫరెంట్ సిలబస్ని అనాలిసిస్, అలాగే కొన్ని కాన్సెప్ట్స్ని మీకు ఈలోగా పండగ అయ్యేలోగా మనం 18th క్యాంపస్ బ్యాచ్లు రాజమండ్రిలో ప్రారంభించుకోబోతున్నాం. మరి అప్పటికల్లా కొంత ఫెమిలియారిటీ ఈచ్ అదర్, అలాగే మనకి ఏం కావాలి అనే వాట్ ఈజ్ అవర్ మీ గోల్ ఉంది, ఆ డైరెక్షన్ ప్రకారం ఏమేం చేస్తే మీరు ఆ గోల్ రీచ్ అవుతారు, వాట్ ఆర్ ది సిలబస్ ఆర్ దేర్, వాట్ ఆర్ ది సబ్జెక్ట్స్ ఆర్ దేర్, దేనికి ఎంత వెయిటేజ్ ఉంది, ఎలా చదవాలి, ఏం చేస్తే మనకు ఖచ్చితంగా. మరి ఎందుకంటే 2021లో త్వరలోనే గ్రూప్స్ నోటిఫికేషను రాబోతుంది, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ రాబోతుంది, అలాగే డిఎస్సి రాబోతుంది. చాలా ఎక్కువ పోస్టులు తెగబోతున్నారు. అలాగే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో అందుకని మనం ప్రారంభించుకునే బ్యాచ్లు కూడా ఇవే. గ్రూప్ 2 స్టార్ట్ అవుతుంది 18th, అలాగే ఎస్ఎస్సి సిజిఎల్ స్టార్ట్ అవుతుంది, ఎస్ఐ కానిస్టేబుల్ ముందుగా స్టార్ట్ అవుతుంది, ఈ 3 గ్రూపులు. సో ఈ సందర్భంలో మనం ఈరోజు కలిసాం. సో ఒక మంచి లక్ష్యంతో 2021లో, ఎందుకంటే 2020 మరి చరిత్రలో మళ్ళీ అటువంటి అనుభవాలు వస్తాయా రావేమో అనుకుంటున్నాను, ఆశతో ఉన్నాం మనందరూ కూడా. అంత కోవిడ్ అతలాకుతలం చేసింది ప్రపంచవ్యాప్తంగా. మన దేశంలోని, మన రాష్ట్రంలోని, మన ప్రతి ఇంటిలోని ఆ ప్రభావం ఉంది. ఆ ప్రభావం నుంచి ఈరోజు మళ్ళీ నూతన ఉత్తేజంతో మరి మనిషి పుట్టిన నుంచి నేటి వరకు ప్రకృతితో పోరాడుతూనే ఉన్నాడు. ఈరోజు ప్రకృతి మరి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరింత పట్టుదలతో ముందుకు సాగి మనం అనుకున్న ఆ లక్ష్యాన్ని, ప్రగతిని సాధించడానికి మరి నిరంతర కృషి జరుగుతుంది, జరగాలి. సో అందులో భాగంగా ఈరోజు మనందరం కూడా మళ్ళీ మన లక్ష్యాన్ని కొనసాగిస్తూ కోవిడ్ తర్వాత ముందుకు సాగడానికి ఒక లక్ష్య నిర్దేశాన్ని చేసుకొని సాగుతానికి మనం ఈరోజు అందరం కలుస్తున్నాం. అలా డిఫరెంట్ నార్మల్ లైఫ్కి, న్యూ నార్మల్ అంటారు దీన్ని. ఈ న్యూ నార్మల్ టైప్లో మనకి ఈ క్యాంపస్లో కూడా విత్ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో ఈ అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఎవరికి వారికి ఇండివిజువల్ సీట్ ఇవ్వడం, దూరంగా ఉంచడం, అలాగే ఓపెన్గా ఎయిర్ ఉంచడం, అట్లాంటివన్నీ చేస్తున్నాం. అలాగే థర్మల్ స్క్రీనింగ్ అన్ని కామన్, మాస్క్ ఇస్ కంపల్సరీ ఈవెన్ ఇంక్లూడింగ్ క్లాసెస్. సో ఆ విధంగా మనం ముందుకు సాగబోతున్నాం. సో ముందుగా మీరు మిగతా వాళ్ళందరూ కూడా లైన్లోకి వచ్చి ఉంటే కనుక మీరు కూడా తెలియజేయాల్సి కోరుతున్నాను. మీరు మీ పేరు, మీ లక్ష్యం ఏంటి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు,
అంటే అలా మీరు ఏమి ఫీల్ కావాలనుకుంటున్నారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐ వాంట్ టు నో ఆల్సో వెదర్ యు ఆర్ ఫ్రెషర్, పాస్ అవుట్ ఆఫ్ విచ్ గ్రూప్ ఆర్ కోర్స్ ఆర్ బీటెక్ ఆర్ డిగ్రీ లైక్ దట్, సో దట్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ వాట్ యూ నీడెడ్ ఫ్రమ్ అస్ అనేది సాధ్యమవుతుంది. మీరు ఆల్రెడీ ఇంతకుముందు రాశారా లేదా ఫ్రెషరా అనే విషయాలు చెప్పాలని కోరుతున్నాను. లలిత మేడం, లలిత గారు ఉన్నారా లైన్లో? వినబడుతుందా? పానాసోనిక్ P85 ఉన్నారండి? ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు దిస్ సెషన్. హలో చెప్పండి మేడం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. లలిత గారా? ఎస్ సార్. చెప్పండి అమ్మా. ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి ఓన్లీ సార్. ఓకే ఓకే అండి. అమ్మ, వాట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ గ్రూప్? మీరు డిగ్రీ పూర్తి చేశారా, బీటెక్ పూర్తి చేశారా ఆల్రెడీ? ఈ డిగ్రీ సార్. అట్లాంటి వివరాలు చెప్పండి అమ్మా. ఓకే సార్. రీసెంట్లీ ఓన్లీ ఐ హావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ సార్. వెరీ గుడ్. విచ్ గ్రూప్ అమ్మా? బిఎస్సి సార్, బిఎస్సి బయోటెక్నాలజీ. యా, రైట్. ఓకే. What is your goal, Amma? In which course you are interested? What is your targeted course? Targeted course means government job, sir. Very nice. Right. So I think somewhat what Lalita said is right. అంటే ఈ పోటీ పరీక్షలు ఎంటర్ అయినప్పుడు ఒక స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉండడం తప్పు కాదు, ఉండాలి కూడాను. అయితే వాట్ ద నాలెడ్జ్ వీఆర్ గోయింగ్ టు అక్వైర్ ఇన్ దీస్ కోర్సెస్, ఇన్ యువర్ ప్రాసెస్, ఈజ్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఫర్ ఆల్ ద కోర్సెస్ ఫ్రమ్ IAS టు కానిస్టేబుల్. ది సిమిలర్ సబ్జెక్ట్స్ అండ్ సిమిలర్ నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్, బట్ ఓన్లీ డెప్త్, స్టాండర్డ్, ఓరియంటేషను ఇవే మారుతాయి. వెయిటేజ్ టు సబ్జెక్ట్స్ ఒక ఎగ్జామ్కి మరో ఎగ్జామ్కి. ఫార్చునేట్లీ మీరందరూ ఫ్రెషర్స్ ఉన్నట్టు అనిపించింది నాకు. మీకు ఒక అదృష్టం ఏంటంటే, ఇంతకుముందు జనరేషన్కి లేని అదృష్టం ఏంటంటే, ఇప్పుడు రైల్వే జాబ్స్ని, బ్యాంక్ జాబ్స్ని, అలాగే స్టాఫ్ సెలక్షన్, వెరీ ప్రెస్టీజియస్ జాబ్స్, వెరీ గుడ్ జాబ్స్, అవన్నీ కూడా సింగిల్ టెస్ట్గా పెట్టబోతున్నారు ఈ సంవత్సరం నుంచి. ఓల్డ్ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతాయి, బ్యాంకింగ్ కానీ, రైల్వేస్ కానీ, SSC కానీ. బట్ భవిష్యత్తులో వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని ఎవ్రీ 6 monthsకి ఒక 2.5 lakhs పోస్ట్తో కండక్ట్ చేయబోతున్నారు. ఇది చాలా మేలు చేస్తుంది మీ అందరికీ. అందుకనే పోటీ పరీక్షలో గెలవడం అంటే ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు. కాబట్టి ఆ స్వభావాన్ని గుర్తించి ముందుకెళ్ళాలి. ఈ పోటీ పరీక్షలో పట్టు ఒకసారి మొదలు పెట్టిన తర్వాత పట్టు వీడకూడదు. అదే లక్ష్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా విజయం వస్తుంది. ఎందుకంటే ఈ NRE అనేది ప్రతి 6 నెలలకి పెడతారు కాబట్టి సర్టినిటీ పెరిగింది మీకు. ఇదివరకు ఎప్పుడు వస్తాయి నోటిఫికేషన్ తెలియని స్థితి ఉండే. ఇప్పుడు అలా కాకుండా అలా ఇంటర్వెల్స్లో మనం రెగ్యులర్ రాస్తుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు ఎవరు మనకి లలిత చెప్పారు గవర్నమెంట్ జాబ్. ఎస్, దట్స్ అలాంటి మ్యాండేట్ పెట్టుకున్నా, గోల్ పెట్టుకున్నా బాగానే ఉంటుంది. ఎందుకంటే నాలెడ్జ్ వీఆర్ గోయింగ్ టు రిసీవ్, ఎక్వైర్, లెర్న్ ఈజ్ మోర్ ఆర్ లెస్ సేమ్ సబ్జెక్ట్స్. అందుకని కొద్దిగా వేరియేషన్ ఉంటుంది అంతే. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ టు ఈచ్ సబ్జెక్ట్ కానీ, ఓరియంటేషన్ కానీ, స్టాండర్డ్ కానీ, ఈ మూడే మారుతాయి. మిగతావన్నీ సేమ్ ఉంటాయి. సో అట్లాంటి బ్రాడ్ గోల్తోని, స్పెసిఫిక్ గోల్తోని రెండిటితో ఉంటే చాలా మేలు జరుగుతుందని నా భయం. మిగతా వాళ్ళు ఎవరైనా లైన్లోకి వచ్చారండి? పానాసోనిక్ P85 అండ్ ఉమా వెంకట్ ఎవరండి? మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ సార్. మై సెల్ఫ్ ఉమా వెంకట మహేష్, చెప్పండి. విశాఖపట్నం నుంచి. వెరీ గుడ్. విశాఖపట్నం నుంచి సార్. వెరీ గుడ్. బీటెక్ ఫైనల్ ఇయర్ అవుతుంది ఇంకా. నైస్. ఫ్రెషరే సార్. వెరీ గుడ్. సో ఫైనల్ ఇయర్లో ఉన్నారు కాబట్టి ఇంకా అడ్వాన్స్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. దిస్ ఈజ్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే మేము ఈరోజు కలాం IAS అకాడమీ ఈజ్ బీయింగ్ స్టార్టెడ్ దిస్ ఇయర్ ఇన్ దిస్ క్రైసిస్ పీరియడ్ ఆల్సో. వీ హ్యావ్ built up a 5-floor AC campus with huge investment. అండ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడా లేనటువంటి మంచి ఫెసిలిటీస్తో
హాస్టల్ లైబ్రరీ, హాస్టల్ విత్ లైబ్రరీ, అట్లాంటి సదుపాయాలతో హైటెక్ ఫెసిలిటీస్తో హై స్టాండర్డ్స్తో మరి ఎక్కడా లేదు రాష్ట్రంలోని అది నిర్మించడం జరిగింది. ఎవరైనా చూడకపోతే మీలో ఇప్పుడు మాట్లాడుకుంటున్న జాయిన్ అయిన వాళ్ళు వచ్చి చూడండి. సో మీకు మంచి వెన్యూ ఫర్ అచీవింగ్ యువర్ గోల్ అది ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో ఇంకా ఇంకా మిగతా వాళ్ళు లలిత గారు మాట్లాడారు, శివ మాట్లాడారు, సాయి భార్గవ్. పానాసోనిక్ P85 ప్లీజ్ ఇంట్రొడ్యూస్ అమ్మా. పానాసోనిక్ ప్లీజ్, నేమ్ లేదు అందుకనే మీరు ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ అయితే బాగుంటుంది. గుడ్ ఈవినింగ్ సార్. అమ్మా చెప్పమ్మా. మై సెల్ఫ్ తరుణ్ సత్య సార్. నాకు Yeah. బీటెక్ రీసెంట్ కంప్లీట్ అయింది సార్. వెరీ నైస్. వెరీ నైస్. గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లో సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నా సార్ గ్రూప్ వెరీ నైస్. వెరీ నైస్. మీరు ఎక్కడి నుంచి అమ్మా? సిద్ధాంతం సార్, పెనుగొండ మండలం. Very nice. Right. So now we, even though we are small, starting with 5 members, this is a good number for beginning, because our institution has started in 2013 with 5 members only. So ఈ రోజు ఆన్లైన్ కోర్స్ కూడా అలాగే ప్రారంభం అవుతుంది. ఈ 5 members అబ్దుల్ కలాం గారు బతుకుండగానే 2013లో ప్రారంభించాం. ఒక మంచి స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలు గల విద్యార్థుల కోసం ఒక మంచి వేదికను ఏర్పాటు చేయాలని చేయడం జరిగింది. యూ ఆల్ నో దట్ ఐఎమ్ ఆల్రెడీ a group 1 officer since working since 1999. That means about 20 years I have had service in government on the executive position as MPDO and also group 1 officer and faculty now in the training center at Samalkot. So మీ అందరికి కూడా నాకు ఇంట్రడక్షన్ అవ్వడం వల్ల ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఫ్రెషర్స్ and secondly you are from non social science background, that means from the BTech or sciences background తో ఉన్నారు. సో మీకు ఖచ్చితంగా అడ్వాన్స్గా ఈ పోటీ పరీక్షను లక్ష్యంగా చేసుకొని ముందుకు వచ్చారు కాబట్టి మీరు తప్పనిసరిగా అడ్వాన్స్ కోచింగ్ ఉండాలి. అంటే నోటిఫికేషన్ రాకముందే మీరు జాయిన్ అయ్యి నోటిఫికేషన్ వచ్చిన నాటికి కొత్తదనాన్ని పోగొట్టుకోవాలి సబ్జెక్ట్స్లో. సో దానికి తగినటువంటి విధమైనటువంటి టెక్నిక్స్ కానీ, షార్ట్ కట్స్ కానీ, అలాగే మెమరీ టెక్నిక్స్ కానీ, సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ అండర్స్టాండింగ్ కానీ అవన్నీ కూడా మనకి మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. ఇంతకుముందే చెప్పాను ఒక 4 ముఖ్యంగా పేర్లు. అలాగే రీజనింగ్, అథమెటిక్, మ్యాథ్స్ కూడా ఎక్సలెంట్ ఫ్యాకల్టీ మన దగ్గర ఉన్నారు. వీ హ్యావ్ అచీవ్డ్ సో ఫార్ 1369 పోస్ట్, ఇంక్లూడింగ్ IRS in civil services or like group 1 RDOs and CTO like that. అండ్ అలాగే మనకి గ్రూప్ 2లో కూడా మంచి పొజిషన్స్ సాధించిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ సచివాలయంలో 1000 members విన్నర్స్ మనకున్నారు. వాళ్ళందరూ కూడా ముఖ్యమైన వాళ్ళని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను ఈ వారం రోజుల సెషన్స్లో. ఎవరైతే అవైలబుల్గా ఉంటారో వాళ్ళు, మనది ప్రతిరోజు కూడా 6 to 8 జరుగుతుంది. మేబీ 1.5 hour 1 hour సరిపోతుంది. సో దట్ విల్ ఫెమిలరైజ్ అవర్ సెల్ఫ్ అండ్ మనం ఏం చేయాలి ఈ పండుగ టైం బిఫోర్ జాయినింగ్ హియర్ అనేది తెలుసుకోవచ్చు. మన ఫ్యాకల్టీస్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాను డే బై డే, రోజుకొకరిని ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో దట్ మీరు కూడా వాళ్ళు చెప్పేది ఎలా చదవాలి, వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించి ఏం చేయాలి, లేకపోతే ఒక సబ్జెక్ట్లో కాన్సెప్ట్ తీసుకొని మీకు వివరిస్తారు. సో దట్ మీకు అర్థమవుతుంది. సో ఈరోజు యాక్చువల్గా వీఆర్ స్టార్ట్ నాకు అర్థమైంది ఏంటంటే మీరు అందరూ నాన్ సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి మీరు కోచింగ్ ముందుగానే తీసుకోవాలి. 1. 2, ఈ సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా హ్యూజ్గా అన్లిమిటెడ్గా ఉంటుంది. అన్లైక్ న్యాచురల్ సైన్సెస్, ప్యూర్ సైన్సెస్, ది కోచింగ్ ఈ SSCGL కానివ్వండి, అలాగే గ్రూప్స్, సివిల్ సర్వీస్ గ్రూప్ 1, SA కానిస్టేబుల్, ఇవన్నీ కూడా more than 50% సోషల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సైన్సెస్ సిలబస్ ఉంటుంది, దానికి వెయిటేజ్. అదే గ్రూప్ 2కి 1కి సివిల్స్కి అయితే ఆల్మోస్ట్ 80% వెయిటేజ్ ఉంటుంది. సో మీరు ఇప్పటి నుంచే ఏం చేయాలి, ఎలా చేయాలనే విషయాలు తెలుసుకోండి. మరి ముందుగా మనకి ఈ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ కానీ, గ్రూప్ 1 కానీ, సివిల్స్ కానీ టార్గెట్ చేసుకుంటే మిగతా ఎగ్జామ్స్కి ఆటోమేటిక్గా మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఒక SSCలో లేదా రైల్వేస్లో లేదా రాబోయే NRAలో మీకు 50% సోషల్ సైన్స్ ఉంటుంది. అలాగే మిగతా 50% సైన్స్, పర్టికులర్లీ మ్యాథ్స్, రీజనింగ్, అథమెటిక్, యాప్టిట్యూడ్,
ఇంగ్లీష్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. 50% వెయిటేజ్ టు జనరల్ అవేర్నెస్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్లో ఎక్కువగా కరెంట్ అఫైర్స్, హిస్టరీ, ఎకానమీ, పొలిటీ, గవర్నెన్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. జాగ్రఫీ. సో ఇప్పుడు మీకు ఏదైతే కొత్త సబ్జెక్ట్స్ ఉన్నాయో నిజంగా కొత్త కాదు నా ఉద్దేశంలో. ఎందుకంటే మీరు అందరూ కూడా 10th వరకు అందరూ అన్ని సబ్జెక్టులు చదివారు. am I right? సో అయితే ఇప్పుడు అదే సబ్జెక్ట్స్ని మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే డిగ్రీ అండ్ పీజీ స్టాండర్డ్స్కి వెళ్ళి చదవడం ప్రారంభిస్తారు. చాలా మంది ఇప్పటిదాకా ఐఏఎస్ కానీ గ్రూప్స్ కానీ 1 కానీ 2 కానీ సాధించారు. చాలా మంది బీటెక్ వాళ్ళు. ఎందుకంటే ఫర్ ద లాస్ట్ 1.5 decade most of the students gone for the sciences course, particularly BTech like that. సో ఒక ప్రొఫెషనల్ కోర్స్ వల్ల ఏదో ఉద్యోగం వస్తుందని ఆశతో వెళ్ళారు. కానీ ఉన్నతమైన పొజిషన్స్ అన్ని ఈ పోటీ పరీక్షల్లో ఉన్నాయి కాబట్టి ఇవి ఎందుకు సాధించకూడదు అంటూ మళ్ళీ బీటెక్ అయిన తర్వాత వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ మళ్ళీ కొత్తగా నేర్చుకోవడమే 10th క్లాస్లో ఏదైతే మనం అక్కడ వదిలేసి వచ్చామో మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ ఆ అప్రోచ్ యాటిట్యూడ్, అంటే ఇది నాకు రాదు, ఈ సబ్జెక్ట్ నాకు ఇంట్రెస్టం లేదు అనే అప్రోచ్ని యాటిట్యూడ్ని వదిలేయాలి. సో బిఫోర్ we going to discuss other exams, today we are going to discuss about the group 2. ఆ గ్రూప్ 2లో ఏం పేపర్లు ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇట్లాంటి విషయాలు తెలుసుకుందాం. ఎనీథింగ్ ఇంకెవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? టు గివ్ మోర్ ఇన్పుట్స్ టు మీ. సార్ చెప్పండి ఎవరు? ఈ మొత్తం కోచింగ్ మొత్తం ఎన్ని రోజులు ఉంటుంది సార్? 2 నెలలు ఉంటుంది. ఎస్, గ్రూప్ 2కి మనకు ఆల్మోస్ట్ 5 months ఉంటుంది నాన్న. 5 months ఉంటుంది. ఇది మనకి January 18th ప్రారంభం అవుతుంది. ఇది ఆన్లైన్లోని క్యాంపస్లో కూడా రావచ్చు. అంటే క్యాంపస్ జాయిన్ అయిన తర్వాత ఏదైనా కారణం చేత రాలేకపోతే మీకు లైవ్ టెలికాస్ట్ ఇలాగే ఉంటుంది. అలాగే మన యాప్లోని మన వీడియోస్ కూడా ఏదైతే రోజు క్లాసులు జరిగినాయి అవి అప్లోడ్ చేసి పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఇంకేనీ డౌట్స్ ఉన్నాను మిగతా వాళ్ళకి? సో గ్రూప్ 2 గురించి మనం ముందుగా బ్రీఫ్గా చెప్తాను. నేను లాస్ట్ టైం పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4, అంటే సచివాలయం కాకుండా దానికన్నా హైయర్ క్యాడర్ అన్నమాట. సచివాలయంది 5th grade అంటారు పంచాయతీ సెక్రటరీస్లో. 4th grade 4 పంచాయతీ సెక్రటరీ ఏపీఎస్సి గ్రూప్ 3 ఎగ్జామినేషన్ లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు. మనకు అందులో స్టేట్లో అన్ని జిల్లాల్లో ర్యాంక్స్ వచ్చాయి. అబౌట్ 90 students అచీవ్డ్ గ్రేట్ సక్సెస్. మన దగ్గర ఆన్లైన్లో జాయిన్ అయింది, క్యాంపస్లో కాకుండా ఆన్లైన్లో జాయిన్ అయింది కేవలం 240 మంది మన కోర్స్కి. బట్ అందులో 90 మందికి సూపర్ ర్యాంక్స్ వచ్చాయి. నేను ఇచ్చినటువంటి రూరల్ డెవలప్మెంట్లో, నేను టీచ్ చేసిన రూరల్ డెవలప్మెంట్లో ఆ ఎగ్జామ్కి ఆల్మోస్ట్ 130 క్వశ్చన్ వచ్చింది 150కి. ఇంకా అంటే మీరు 130 చేస్తారని కాదు, అక్కడ మేము కవర్ చేసినటువంటి సిలబస్లో కానీ క్వశ్చన్స్లో కానీ మెటీరియల్లో కానీ వీడియోస్లో కానీ about 130 questions వచ్చాయి. That is the reason why we got a huge success. Another reason is also that I have been working in the rural development department, Panchayat and Rural Development Department, because it's my subject. I was given like anything, and I used to teach since 2013 economy, because most of the students are afraid of economy, particularly those coming from science background. ఎకానమీని భయపడుతూ ఉంటారు. ఎకానమీ అనేది గ్రూప్స్లో గ్రూప్ 1 సివిల్స్లో చాలా కీలకమైన సబ్జెక్టు. మోర్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అవి ఉన్నాయి. ఇంకా గ్రూప్ 2లో అయితే మనకి 3 పేపర్లు ఉంటాయి. మెయిన్స్లో ఈవెన్ ప్రిలిమ్స్లో కూడా 3 సెగ్మెంట్స్ ఉంటాయి. ఒక సెగ్మెంట్ ఎకానమీకే 3 పేపర్లు, ఒక పేపర్ అంటే 150 మార్కులు కేటాయించుంటారు. అందువల్ల అందరూ కూడా అది దానిపైనే భయపడుతూ ఉంటారు. కానీ ఎకానమీ ఈజ్ ఏ గ్రేట్ డైనమిక్ సబ్జెక్ట్. ఇట్స్ నాట్ ఏ స్టాటిక్ సబ్జెక్ట్ లైక్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ లైక్ ఎనీథింగ్. ఇట్స్ మోర్ ఏ డైనమిక్ సబ్జెక్ట్. And in fact, most of the feel fear and often feel we are not understanding it. It's so dry like that. But ఇది డ్రై కాదు. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అప్లై, అంటే మనకి ఈ పోటీ పరీక్షలు వచ్చే ఎకానమీ అంతా కూడా మైక్రో ఎకానమీ అంటారు. మైక్రో ఎకానమీ థియరీస్ ఉంటే కొంతగా అది డ్రైగా అనిపించే అవకాశం కూడా ఉంటుంది. బట్ వెన్ కమ్ టు ద మ్యాక్రో ఎకానమీ, దట్ ఈస్ విచ్ ఈస్ ఎ ఫంక్షనల్ ఎకానమీ. మ్యాక్రో ఎకానమీ అంటే ఫంక్షనల్, అంటే రోజు మనం చూస్తున్నది. ఆ ఎకానమీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ మీరు అప్లై చేసుకొని చదివితే కనుక చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది.
డే మొదలు కాడ నుంచి ఈవినింగ్ వెళ్ళే వరకు మనకి అన్ని ఎకనామిక్ ఎఫెక్ట్స్ సంబంధించి మన జీవితంలో, మన ఫ్యామిలీలో, మన చుట్టూ ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవిని మీరు అబ్జర్వ్ చేసి కనెక్ట్ చేసుకొని ఈ సబ్జెక్ట్ చదువుతూ ఆ అంశాలను మీ చుట్టూ ఉన్న అంశాలతో పోల్చుకొని కనెక్ట్ చేసుకుంటే వెరీ ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అలాగే యూ ఆల్ నీడ్ టు ఫాలో వన్స్ యూ బి స్టార్టెడ్ aspiring for the government positions or group 1 or civils or SSCGL, you must start newspaper reading every day. సో ఎక్కువగా ఆన్లైన్కి ఇప్పుడు ఎక్కువగా స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఆన్లైన్కి వెళ్ళటం వల్ల ఒక ప్రాబ్లం ఉంది. చెప్పేవాళ్ళు చాలా మంది ఎక్స్పర్ట్స్ కాదు ఆన్లైన్లో. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఎవరీ స్టూడెంట్ who may be senior have become a faculty in the online, and they are starting one channel that is saying one academy. Is the trend is like that. They are not experts. Expertise in expertise where over a period of time having that kind of teaching experience and knowledge and some achievement in the competitive exams ఇవన్నీ ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుంది. I was studying in the Central University Hyderabad. I have had a personal experience in a civil service examination in all the 3 stages, prelims, mains and interview. So అందులో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే I got to JRF in history subject, and also I have had written a book on Indian history for the group 1 examination in 1999. So like that I have had this kind of knowledge base and experience, but more importantly I have a personal vision and goal and commitment of making 5,000 officers by 2025. We are still having 5 years. 5 years ఇప్పటికే మనం 1369 మంది సాధించాం. ఇంకా మరికొంతమంది ఇప్పుడు మరింత ముందుకు సాగుతున్నాము. అందుకని ఇంత క్యాంపస్, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ అన్ని కూడా చేయడం జరిగింది. సో మనకి గ్రూప్ 2కి సంబంధించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. లేదా ఇంకా మీరు ఇది కాకుండా ఇవి కూడా కావాలండి అని ఏమైనా చెప్పదలుచుకుంటే ఇప్పుడు చెప్పండి. ఓకే, సో విల్ స్టార్ట్ గ్రూప్ 1. గ్రూప్ 1ని ఈ సంవత్సరం అబౌట్ ఆల్మోస్ట్ మనకి ఈసారి చాలా పోస్టులు, అంటే ముఖ్యంగా లాస్ట్ టైం 2019లో కూడా గ్రూప్ 2 జరిగింది. ఆల్రెడీ ఎగ్జామ్ ఆ ప్యాటర్న్ కూడా అందరికీ పరిచయం అయింది. ఎందుకంటే 2016లోనే ఈ సిలబస్ మార్చి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఏ ప్యాటర్న్ అయితే ఇప్పుడు ఉందో అంటే కామన్, ఆల్ 3 పేపర్స్ ఆర్ కామన్ టు ఎవ్రీ వన్ వెదర్ ఈ కమ్ ఫ్రమ్ సైన్స్ ఆర్ ఆర్ట్స్. అటువంటి కామన్ పద్ధతిని 2008 నుంచి ప్రారంభించారు. ఆఫ్ కోర్స్ సివిల్ సర్వీస్లో కూడా ఇటువంటి మార్పే వచ్చింది. ఇప్పుడు ఎక్సెప్ట్ 1 ఆప్షనల్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షనల్. కామన్ పేపర్సే 5 పేపర్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఒక జనరల్ స్టడీస్ అనే దానికి సిలబస్గా మారబోతుంది. అంటే ఏ సబ్జెక్ట్ అనే కన్నా పోటీ పరీక్షలు కానీ జనరల్ స్టడీస్ అండ్ యాప్టిట్యూడ్ అంతే. సో ఈ జనరల్ స్టడీస్ యాప్టిట్యూడ్లోకి మనం వెళ్ళాలి. అందులో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, ఎక్కువ వెయిటేజ్ ఉన్నవి, ఎగ్జామ్ బట్టి మనం ఫోకస్ మార్చుకొని చదువుకుంటే సరిపోతుంది అనమాట. అందులో గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అయితే కనుక మీరు ఒక పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది. అందులో 7-8 సెగ్మెంట్స్ ఉంటాయి. అందులో అన్ని కలిపి 150 మార్కులు ఉంటాయి. ప్రతి పేపర్కి 150 మార్కులు ఉంటాయి. అలా 3 పేపర్లు, పేపర్ 1లో జనరల్ స్టడీస్ ఆల్ సబ్జెక్ట్స్ లైక్ 10th క్లాస్. సో రెండోది పేపర్ 2 అంటాం. దాంట్లో ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ అండ్ ఆల్సో పొలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం, భారత రాజ్యాంగం అండ్ పొలిటీ, గవర్నెన్స్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఒక 150 మార్కులకే ఉంటుంది ఈ పేపర్ కూడా. అంటే 75 మార్కులు హిస్టరీకి అండ్ 75 మార్కులు ఈ పొలిటీ, కాన్స్టిట్యూషన్కి, గవర్నెన్స్కి ఉంటుంది. సో ఇక మూడో పేపర్ వచ్చేసరికి ఎకానమీ ఉంటుంది. 150 మార్కులు కూడా ఒక పార్ట్ 75 మార్క్స్ ఇండియన్ ఎకానమీ, ఒక 75 మార్క్స్ ఏపీ ఎకానమీ ఉంటుంది. బట్ మోస్ట్లీ ఇండియన్ ఎకానమీ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. అంటే ఎంటైర్ సబ్జెక్ట్ గివెన్ ఫుల్ వెయిటేజ్ ఆఫ్ 150 మార్క్స్. దట్ ఇస్ ద రీజన్ వై స్టూడెంట్స్ అపియరింగ్ ఫర్ group 2 are scared of economy because most in-depth questions are being asked in this examination. సో అయినప్పటికీ మనకు ఒక వ్యూహం కావాలి ఇలాంటి పరీక్షల్లో సాధించాలంటే. అంటే గ్రూప్ 2ని ఎవరు కూడా తక్కువ అంచనా వేసిన పర్లేదు. సివిల్స్ని ఓరియంటేషన్ చేసుకున్న అందరూ కూడా రాయొచ్చు.
ఎందుకంటే స్టాండర్డ్ సివిల్స్లోనే ఉంటుంది ఈ సబ్జెక్ట్స్లో. అన్ని సివిల్స్ లాగే ఉండకపోయిన ప్యాటర్న్, అన్ని సబ్జెక్ట్స్ సివిల్స్ లాగే కవర్ కాకపోయినా ఈ గ్రూప్ 2 ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్స్ ఉంటాయి. సో అబౌట్ మనకి ఈ ఈసారి హ్యూజ్ నెంబర్ ఆఫ్ పోస్టులు మనకి ఇవ్వబోతున్నారు. సో ఆ వివరాలు మనం ఇప్పుడు చూద్దాము ఈ ప్రెజెంటేషన్లో. సో గ్రూప్ 2ని ఖచ్చితంగా సాధించాలంటే ఏం చేయాలి అనేది మనం ఇక్కడ సబ్జెక్ట్ మ్యాటర్గా పెట్టుకొని చెప్తాను. ఇందులో మనకి అబౌట్ 1000 పోస్టులు ఈసారి ఉండే అవకాశం ఉంది గ్రూప్ 2కి. సో దిస్ నోటిఫికేషన్ 2021 నోటిఫికేషన్ మనకి మార్చి నాటికల్లా ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ అన్ని క్లారిటీ వస్తుంది. బట్ యాక్చువల్గా గవర్నమెంట్ ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా మన సీఎం గారు జనవరిలోనే క్యాలెండర్ ఇస్తారని ఎప్పటి నుంచో చెప్పారు. మరి అది ఎప్పుడు అవుతుందో త్వరలోనే అవుతుందని ఆశిద్దాం. ఖచ్చితంగా మార్చి నాటికి మనం ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు అందరూ ఫ్రెషర్స్ కాబట్టి ఇప్పటి నుంచే, మరి సీనియర్స్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అలాగే సచివాలయం వచ్చిన వాళ్ళు అందరూ కూడా మళ్ళీ రాస్తారు. గ్రూప్ 1 సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఇంకా ఎవరైతే ఇంకా ప్రయత్నాల్లో ఉన్నారో వాళ్ళు కూడా రాస్తారు. సో ది గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ జాయినింగ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్ ఆర్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు ఐఏఎస్ ఎగ్జామ్, విఆర్ఓ టు ఐఏఎస్ ఎగ్జామ్, వీళ్ళందరూ కూడా రాస్తారు ఈ గ్రూప్ 2ని. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన కాంపిటీషన్ లెవెల్స్ కానీ ఇవన్నీ క్లారిటీ తీసుకోవాలన్నమాట. అయితే ఇవన్నీ పక్కన పెట్టుకుంటే ఎలా చేయాలి అనేది, సో ఈ పోస్ట్ కరోనా పీరియడ్లో నవ్వర్ నెవర్ ఆపర్చునిటీ లాంటిది గ్రూప్ 2 అనేది. సో 2020 నుంచి మనకి ఒక న్యూ రిఫార్మ్స్ కూడా ఏపీపీఎస్సీ తీసుకురాబోతుంది. అయితే ఇవి ఇంకా అమల్లో రాలేదు. లాస్ట్ టైం పెడదాం అనుకున్నారు స్టూడెంట్స్ అందరూ, లేదండి ఓల్డ్ ప్యాటర్న్లో కండక్ట్ చేయమంటే ఓల్డ్ ప్యాటర్న్లో తీసుకెళ్ళారు. బట్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దట్ దెర్ మే బి సమ్ చేంజెస్ ఆల్సో ఈ న్యూ నోటిఫికేషన్లో. ఏపీపీఎస్సీ నుంచి పరీక్షలు 5 కేటగిరీలు డివైడ్ చేయాలని ABCDE అని ఒక జివో కూడా ఇచ్చారు గవర్నమెంట్. సో ఈ గ్రూప్ ఏ, గ్రూప్ 1 పోస్టులకు ఇంటర్ ఉండకూడదని, అలాగే కేటగిరీ విధం వల్ల గ్రూప్ 2లో ఉన్న కొన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టుని గ్రూప్ ఏలో చేర్చారు. అంటే గ్రూప్ ఏ అంటే గ్రూప్ 1, అంటే గ్రూప్ 2లో ఏ పోస్టులు ఉంటాయి మీకు ఎవరికైనా ఐడియా ఉందా? గ్రూప్ 2లో ఎటువంటి పోస్టులు ఉంటాయి? గ్రూప్ 2లో ఉన్న పోస్టులు ఆల్మోస్ట్ 2 డజన్ ఉంటాయి. అందులో 1 డజన్ వరకు మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ అంటే డైరెక్ట్గా ఫీల్డ్లో విత్ ఆ డిపార్ట్మెంట్, ఆ జాబ్ చార్ట్ సంబంధించి అన్ని అధికారాలతో ఫేస్ టు ఫేస్ విత్ పీపుల్తో డీల్ చేసే అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, అలాగే ACTO అండ్ లేబర్ ఇన్స్పెక్టర్, ఇట్లాంటి పోస్టులు చాలా కీలకమైన పోస్టులు. EOPR అండ్ RT, పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ EOPR అండ్ RT, ఇట్లాంటి, అలాగే ఎక్సైజ్ CI, ఎక్సైజ్ SI, ఈ గ్రూప్ 2లో ఎక్సైజ్ SI, ఇట్లాంటివి కీ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అన్ని కూడా ఉంటాయి. సో వాటిలో ఎగ్జిక్యూటివ్ పొజిషన్ని గ్రూప్ ఏగా చేర్చాలని ఒక జియో ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఇంకా అమల్లోకి రాలేదు. సో ఈ విధంగా మనకి ఈ గ్రూప్ 2 పోస్టులు కూడా ఉంటాయి. ఇది మన లాస్ట్ టైం సచివాలయంలో ఫస్ట్ టైం వచ్చిన కృష్ణప్రియది, అలాగే మన స్టూడెంట్స్ సచివాలయం వచ్చిన విన్నర్స్ అందరూ కూడా ఇందులో ఉన్నారు. సో ఇది 2016 గ్రూప్ 1లో వచ్చింది. మొన్న గ్రూప్ 1 కూడా మనం క్వశ్చన్స్ అన్ని కూడా రిపీట్ అయినాయి. మనం ఆన్లైన్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. కరోనా పీరియడ్లో కూడా మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్కి దాంట్లో కూడా ఇన్ని రావడం జరిగింది. ఆల్మోస్ట్ కవర్డ్ ఇన్ ద మెటీరియల్స్ అండ్ టెస్ట్ సిరీస్ వచ్చే 109 మెటీరియల్స్ కవర్ అయినాయి 2018 గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో. సో 109 ప్రశ్నలు మనం రిపీట్ చేయగలిగాం అవుట్ ఆఫ్ 150 ఇన్ గ్రూప్ 2 2018 స్క్రీనింగ్ టెస్ట్లో. సో అలాగే గ్రూప్ 1 మెయిన్స్ 2016 ఈ కవరేజ్ ఆల్మోస్ట్ 90% వచ్చింది మనం పెట్టినటువంటి టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ అన్ని కూడా. అలాగే మనకి ఈ 2018 నుంచి గ్రూప్ 2 సిలబస్ పరీక్ష విధానం చూద్దాము. ఇప్పటికే నేను బ్రీఫ్గా చెప్పడం జరిగింది.
సో ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దీనికి 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ లైక్ ఎస్ఎస్సి, సిజిఎల్, స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్స్ కూడా ఇట్లా ఉన్నాయి. ఆర్ఆర్బి కూడా అలాగే ఉన్నాయి. సో సిలబస్ 3 విభాగాల నుండి 150 మార్కులకి ఉంటుంది. సో ఇది చూద్దాం ముందు. దిస్ ఈజ్ స్క్రీనింగ్ టెస్ట్. ది స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ది గ్రూప్ 2 సర్వీసెస్ స్క్రీనింగ్ టెస్ట్. ఓకే, సో ఇందులో మనకి దేర్ ఆర్ 3 సెక్షన్స్. సెక్షన్ ఏ అంటే ఎంటైర్ సింగిల్ పేపరే ఉంటుంది. ఈ సింగిల్ పేపర్లోనే మనకి మెయిన్స్లో 3 పేపర్లుగా ఉన్న దాన్ని 3 సెక్షన్గా స్క్రీన్ టెస్ట్లో పెట్టారు. అంటే మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రిలిమ్స్ ప్రిపేర్ అయితే మెయిన్స్కి 2 ఒకేసారి ప్రిపేర్ కావచ్చు అన్నమాట. ఎంటైర్ ఎగ్జామ్ ఈజ్ ఇన్ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ చూడండి, మనకి సెక్షన్ ఏలో జనరల్ స్టడీస్, ఇంతకుముందు నేను చెప్పాను, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 వస్తాయి. సో డ్యూరేషన్ అంటూ ఓవరాల్గా 3 అవర్సే ఉంది కాబట్టి మనకి దీనికి 2.5 అవర్స్ ఉంది కాబట్టి దీనికంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. సో డ్యూరేషన్ అనేది దీనికి సెగ్మెంట్ వైజ్ ఏం లేదు, ఎంటైర్ పేపర్కి ఉంది. అలాగే మ్యాక్సిమం మార్క్స్ 50 ఉంటాయి. ఇక రెవెన్యూ సెక్షన్ బిలో సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే దానికి మరొక 50 మార్కులు ఉన్నాయి. అలాగే సెక్షన్ సిలో ప్లానింగ్ అండ్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, మ్యాక్రో ఎకానమీ ఇంతకుముందు చెప్పాను అదే, దానికి ఎంటైర్ 50 మార్క్స్ ఉన్నాయి ఒకే సబ్జెక్ట్కి. మెయిన్స్లో కూడా అంతే, ఒకే పేపర్ అంతా కూడా ఎకానమీకి సంబంధించి ఉంటుంది. అలా 150 మార్కులు ఉన్నాయి. సో ఇది మెయిన్స్ సంబంధించింది. సేమ్ చూడండి, అది కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సెక్షన్ ఏ బికమ్స్ పేపర్ 1. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు ఉంటాయి. సో పేపర్ 2 సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది, 150 మార్కులు. అంటే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, హిస్టరీ ఉంది, కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, పొలిటీ ఉంది. అలాగే పేపర్ 3 ఎకానమీ, ప్లానింగ్ అండ్ ఎకానమీ 150 మార్కులు ఉంది. సో యూజువల్ న్యాచురల్గా అందరూ కూడా ఈ ఎకానమీ సబ్జెక్ట్ అంటే ఎక్కువ డెప్త్ చదవాలని లేకపోతే భయపడుతూ ఉంటారన్నమాట ఇందులో. ఎందుకంటే ఈ పేపర్స్లో మెయిన్స్లో ఒక్కొక్కసారి 110 వస్తుంటుంది, జనరల్గా 90 దాటడం చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. అలాగే ఇందులో కూడా మరి 90 to 100 వస్తాయి, ఒక్కొక్కసారి 120 కూడా వస్తాయి. బట్ ఈ విధంగా ఈ 2 చాలా కీలకంగా భావిస్తూ చదువుతూ ఉంటారు అందరూ. మీకు ముఖ్యంగా మీరు అందరూ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఈ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పైన పెద్దగా అవగాహన ఉండదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన అలాగే ఎకానమీ పైన ఉండదు. సో అందువల్ల మీరు ఇప్పటి నుంచే దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా కరెంట్ అఫైర్స్ అనే కంటెంట్ ఉంటుంది. దానికోసం మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలి. ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మరీ ఎక్కువ అటెన్షన్ పే చేసి చదవాలన్నమాట. సో అయితే ఇక్కడ ఒక వ్యూహం ఉంది, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను స్టూడెంట్స్కి. అంటే మీరు జూనియర్స్ కాబట్టి మీకు ఇప్పటి నుంచే రైట్ అప్రోచ్ని ఏర్పాటు చేసుకుంటారని చెప్తున్నాను. చాలా మంది స్టూడెంట్స్, ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ ఇంబ్యాలెన్స్డ్ ప్రిపరేషన్ చేస్తున్నారు, భయంతో చేస్తున్నారు. మనం ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు భయం అవసరం లేదు, ధైర్యంగానే ముందుకు సాగాలి. అది బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆ ప్రిపరేషన్. సో ఈ ప్రిపరేషన్ ఎలా చేస్తే మనకి ఫస్ట్ అటెంప్ట్ ఉంటే 2021లోనే మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చినప్పటికీ సాధించడం సాధ్యమే. మీకు సరైన వ్యూహం కనుక ఉంటే సాధ్యమే. మీకు ఇంతకుముందే చెప్పాను, ఈ 3 సబ్జెక్ట్స్లో మరి 450 మార్కులకి ఎగ్జామ్ జరుగుతుంటే మొన్న జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో 310 కట్ ఆఫ్ ఉంది అండ్ 380 అట్ల వరకు హైయెస్ట్ మార్కులు వెళ్ళాయి. 310 అంటే కట్ ఆఫ్ అంటే ఇంకా అంతకన్నా కిందకు వచ్చిన వాళ్ళకి రాదనమాట పోస్ట్. సో 310 ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే స్క్రీనింగ్ టెస్ట్లో కూడా 80 ఉన్న వాళ్ళకి 80.1% ఉన్న వాళ్ళకి వచ్చింది. 150లో 80 మార్క్స్ ప్రిలిమ్స్లో, అంటే స్క్రీనింగ్ టెస్ట్లో. సో ఇది కట్ ఆఫ్ అనే ఒక ఉంది. అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఇంబ్యాలెన్స్డ్ అని 3 పేపర్ల మధ్యన ఇంబ్యాలెన్స్ ప్రవర్తిస్తారు. సో ఇది షూర్ దట్ దిస్ పేపర్, థర్డ్ పేపర్, ఎకానమీ, ప్లానింగ్ అండ్ ఎకానమీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. గాట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ ఇన్ ది ఎంటైర్ స్కీమ్ ఆఫ్ ది 450 మార్క్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే దీన్ని బాగా చదువుతారు అందరూ, చాలా డెప్త్లో కూడా ప్రశ్నలు అడుగుతాడు. మీరు ఎంత లాగినా 90-100 దాటి రావడం చాలా కష్టం అవుతుంది. మీరు 4 సార్లు అటెంప్ట్ చేసినా 3 సార్లు చేసినా అందరూ
గ్రూప్ 2 ప్రిపరేషన్ అనగానే మిగతా అన్ని నెగ్లెక్ట్ చేసి దీనిపైనే దృష్టి పెడతారు. సో దట్ ఈస్ ద ఇంబ్యాలెన్స్. అందులో ఈ పొటెన్షియల్ మార్క్స్ అంటే ఒక స్థాయి దాటి ఎంత ట్రై చేసినా రావన్నమాట. ఒకవేళ వచ్చిన 1, 2 వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ మనకి ఎగ్జామినేషన్‌కి ఉన్న పీరియడ్‌లో బ్యాలెన్స్‌డ్ ప్రిపరేషన్ చేయకపోతే ఈ 3 పేపర్ల మధ్యన, ఈ 3 పేపర్‌లో ఉన్న సబ్జెక్ట్స్ మధ్యన బ్యాలెన్స్‌డ్‌గా దేనికి ఎంత వెయిట్ ఇవ్వాలో అంత వెయిట్ ఇచ్చి చదవకపోతే వాళ్ళకి చాలా మంది సీనియర్స్ ఇంకా సీనియర్స్‌గా ఉండిపోవడానికి ప్రధాన కారణం ఈ ఇంబాలెన్స్డ్ ప్రిపరేషన్ అన్నమాట. అందుకనే దీంట్లో వచ్చేటువంటి 90, 100 మనం తెచ్చుకోవాలి ఫ్రెషర్స్ కూడాను. అలాగే ఈ పేపర్ 2లో ఉన్నటువంటి హిస్టరీ అండ్ కాన్స్టిట్యూషన్‌లో కూడా 1 10 తెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ ఉంది. అంటే మీకు ఒక కీలకమైన వ్యూహం చెప్తున్నాను. ఆ వ్యూహం గనక అనుసరిస్తే మీరు ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్‌లోనే మీరు సోషల్ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ కాకపోయినా సాధిస్తారు. సో దట్ ఈస్ దిస్ వన్. జనరల్ స్టడీస్ హోల్డ్స్ ద కీ. దీంట్లో చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఈ పేపర్‌ని. ఎందుకంటే దీంట్లో తక్కువ మార్కులకి ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయి అని. అది నిజం కూడా. అయినప్పటికీ ద స్టాండర్డ్స్ ఆఫ్ క్వెషన్స్ కమింగ్ ఇన్ దిస్ పేపర్ ఆర్ లెస్సర్ దాన్ ది పేపర్ 2 and 3. నేను చెప్పేది అర్థమవుతుందండి? వింటున్నారా? ది స్టాండర్డ్స్ ఆఫ్ దిస్ సార్ వింటున్నాం. చాలా డిగ్రీ గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్లో ఉంటుంది. అదే పేపర్ 2, పేపర్ 3కి పీజీ స్టాండర్డ్లో ఆ సబ్జెక్ట్స్ అడుగుతారు. అంటే తక్కువ క్వశ్చన్లు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 7, 8 సెగ్మెంట్స్ ఉన్నాయి ఇందులో. హిస్టరీ అండ్ పాలిటీ, కరెంట్ అఫైర్స్, అలాగే జాగ్రఫీ, రీజనింగ్, అర్థమెటిక్, యాప్టిట్యూడ్, జనరల్ సైన్స్, ఇట్లా అన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి అందులో. అయితే ఈ ఉన్నటువంటి 7 సెగ్మెంట్స్‌కి డివిజన్ చేసుకుంటే మనకి 10 నుంచి 15 మార్క్ క్వశ్చన్ కన్నా ఎక్కువ రావన్నమాట. కానీ ఈ మూడో పేపర్‌లో ఎప్పుడైతే 150 మార్కులకి ఒకే సబ్జెక్ట్ ఉందో అప్పుడు చాలా ఇన్ డెప్త్ క్వశ్చన్‌లు అడగడం అనేది జరుగుతుంది. అంతే కదండీ! ఒక సబ్జెక్ట్ నుంచి 15 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసే ఒక ఎగ్జామినర్ అదే సబ్జెక్ట్‌లో 150 క్వశ్చన్స్ సెలెక్ట్ చేయాల్సి వస్తే ఎంత లోతుకెళ్తాడు చెప్పండి? సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ అన్నమాట. ఈ డిఫరెన్స్‌ని గమనించకుండా అందరూ కూడా ఎక్కువ మార్కులు ఈ పేపర్ 3లోని, 2లోని ఉన్నాయని ఫస్ట్ పేపర్ 3కి తర్వాత 2కి ఇచ్చి దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఈ బిలో డిగ్రీ స్టాండర్డ్స్‌లో ఉంటాయి. కొన్ని ఉంటాయి టఫ్ క్వశ్చన్స్ బట్ అన్నీ ఉండవు. అలాగే ది ఎగ్జామినర్‌కి చాలా ఇంపార్టెంట్ ఆ సబ్జెక్ట్‌లో ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇస్తారు తప్ప ప్రతీదీ ఇవ్వడు. అంటే ఈచ్ సబ్జెక్ట్ ఇందులో ఉన్నవి ఒక వర్షనే. అయినప్పటికీ తనకి ఆప్షన్ చాయిస్ తక్కువ అన్నమాట ఎగ్జామినర్. 15 క్వశ్చన్ నుంచి 10 నుంచి 15 నుంచి ఒక్కో సెగ్మెంట్ నుంచి ఇచ్చే అవకాశం ఆయనకి లేదు. అందువల్ల ఈ క్వశ్చన్స్‌ని క్రాక్ చేయడం చాలా తేలికన్నమాట. కానీ అందరూ కూడా 75 దగ్గర, 80 దగ్గర ఆగిపోతారు ఈ పేపర్‌లో. ఈ పేపర్‌లో 90, 100, ఈ పేపర్‌లో 100, 90 అలా 110, 100 కన్నా మించి ఈ 2 పేపర్‌లు. అంటే ఈ పేపర్ల మీద ఇంత సమయం పూర్తి సమయం వీటి మీద పెట్టేస్తారు. పేపర్ 3 మీద అండ్ పేపర్ 2 మీద. అప్పుడు ఏమవుతుందంటే ఈ దీంట్లో ఈజీగా అంటే 75కి ఆగిపోతారు, 80కి ఆగిపోతారు. 100 అసలు క్రాసే కారన్నమాట. వెరీ రేర్ పేపర్ స్టూడెంట్స్ తప్ప. కానీ నిజానికి ఈ పేపర్ చాలా హై స్టాండర్డ్ ఉండదు. ఈ మిగతా రెండాటితో పోల్చుకున్నప్పుడు అంత స్టాండర్డ్ ఉండదు. బట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ ఈచ్ సబ్జెక్ట్ చదువుకుంటే సరిపోతుంది. దీంట్లో ఎప్పుడైతే 75కి ఆగారో మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఈ వ్యూహం చాలా కీలకమైంది. ఇది బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి. దీంట్లో ఏమవుతుందంటే దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి దానికి ఇవ్వాల్సిన వెయిటేజ్ మనకి ఏదైనా ఒకటే ఒక మార్క్ రావాలి. ఆ మార్క్‌కి ఏ సబ్జెక్టు, ఎన్ని సబ్జెక్టులు అనేది ఇంపార్టెంట్ కాదు. సో అందులో దీని మీద ఎప్పుడైతే దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా చదివితే మీకు ఇది నెగ్లెక్ట్ ఇంకా బాగా ఎక్కువ చదివితే పేపర్ 2, పేపర్ 3కి వచ్చే మార్కుల కన్నా దీని మీద ఎక్కువ దృష్టి పెడితే మీకు ఆల్మోస్ట్ 75, 80కి ఆగిపోతారని చెప్పాను. మీరు బాగా కష్టపడి చదివితే దీంట్లో కూడా 110 వస్తాయి. 110, 120 కూడా వస్తాయి. అప్పుడు ఎంత డిఫరెన్స్ చూపిస్తారు? ఆల్మోస్ట్ 15-30 మార్క్స్ ఎక్కువ వస్తాయి. పోటీ పరీక్షలో ఒక్క మార్క్ చాలు కంపేర్ టు అదర్స్. మీరు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. మీ విజయానికి అదే కీలకం అవుతుంది కూడా ఒక్క మార్కే. అలాంటిది ఈజీగా ఈ పేపర్‌లో జనరల్ స్టడీస్ పేపర్‌లో మనకి 15-30 మార్కులు సాధించుకునే అవకాశం ఉంది. ఈ విధంగా చేస్తే గనక మీరు ఖచ్చితంగా
ఫస్ట్ ప్రయత్నంలోనే గ్రూప్ 2 సాధిస్తారు. సో మీకు అర్థమైందా నేను చెప్తున్న లాజిక్ మీకు అందరికీ? అంటే ఎంత పిండినా ఒక స్థాయి దాటి ఏ సబ్జెక్ట్‌లోని మార్క్స్ రావు. అందుకని అందరూ భయంతో ఎక్కువ మార్కులు వెయిటేజ్ ఉందనేసి పేపర్ 3కి 2కి దృష్టి పెడతారు. ఒక దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ నెగ్లెక్ట్ చేయకపోతే వచ్చే బెనిఫిట్ ఏంటంటే చాలా తక్కువ ఎఫర్ట్‌తో ఎక్కువ మార్కులు వస్తాయి. కానీ అందరూ భయపడేదంటే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ముందు ఈ 2 చూద్దాము. ఈ 2 అట్లా పట్టుబడదాము అనే టైప్‌లో ఇంబాలెన్స్‌కి వెళ్ళిపోతారు. మీకు కూడా అదే ట్రెండ్‌లోకి వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఫ్రెషర్స్ మీరందరూ. ఎందుకు వెళ్తారంటే మీకు కూడా ఒత్తిడి ఉంటది. ఒక ఎగ్జామ్‌కి లక్ష్యం మీద చేసుకొని చదివేటప్పుడు మనకి టోటల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైమ్ 310 మార్కులు వస్తే గ్రూప్ 2 పోస్ట్ వచ్చింది. సో ఈ విధంగా చూసుకుంటే మీరు చూసారు కదా 100 మార్కులు దాటి రాలేదు. సో దాన్ని మనం కానీ ఒక్కొక్క పేపర్‌లో దీంట్లో 120 దీంట్లో 110 అలాగే దీంట్లో 110, 115 కూడా వచ్చి 120 కూడా వచ్చే అవకాశం జనరల్ స్టడీస్‌లో ఉంది. అంటే మిగతా 2 పేపర్‌లు ఎన్ని వస్తాయి అన్ని వచ్చే అవకాశం ఉంది. కానీ అందరూ ఎక్కడ ఆగిపోతున్నారంటే 75, 80 సో ఫలితంగా ఏమవుతుందంటే ఆ ఇంబాలెన్స్ ప్రిపరేషన్ వల్ల ఈజీగా తక్కువ ఎఫర్ట్‌తో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాన్ని కోల్పోతున్నారు. దేనివల్ల అంటే అది భయం. ఎకానమీ అంటే భయం. ఎక్కువ మార్కులు అందులో వస్తాయని ఒక నమ్మకం. ఎలా వస్తాయని రావు కదా! అందరూ దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఒక స్థాయి దాటి ఎవరికీ రావు. సో ఆ విధంగా మనం చేయాల్సిన వ్యూహం ఏంటంటే గ్రూప్ 2 అనే లక్ష్యం పెట్టుకునే వాళ్ళు అన్ని బ్యాలెన్స్‌గా చదవాలి. 3 పేపర్‌ని బ్యాలెన్స్‌గా చదవాలి. దేన్ని ఎంతవరకు చదవాలో అన్ని మార్కులు తెచ్చుకోవాలి అందరితో పోల్చుకున్నప్పుడు. ఇలా ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఆ ఏరియాలో, ఆ టాపిక్‌లో, ఆ సబ్జెక్ట్‌లో ఎక్కువ మార్కులు సంపాదించుకోలేరో ఆ ఏరియాస్ పైన మనం ఫోకస్ చేయాలి. సో ఎనీ డౌట్స్? చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా చెప్పిన వాటిలో? షుడ్ బి యువర్ స్ట్రాటజీ. సో ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ గ్రూప్ 2ని ఖచ్చితంగా మనం ఒక ప్రయత్నంలోనే మొదటి ప్రయత్నంలోనే లేదంటే ఈ 2021లోనే సాధించాలంటే ఏం చేయాలి అనే విషయాల్లో ఇది అత్యంత కీలకమైనటువంటి వ్యూహం. సో ఎనీథింగ్ ఆస్క్ క్వశ్చన్స్. విల్ స్టార్ట్ టుమారో అండ్ టుమారో రవిశంకర్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ పొలిటీ టీచ్ చేస్తారు ఆయన కానీ లేకపోతే సుశీల్ కుమార్ గారు ఏపీ హిస్టరీ. అందరూ ఎకానమీ తర్వాత బయటపడేది ఏపీ హిస్టరీ. ఎందుకంటే మన ఆంధ్రలో కానీ ఆంధ్ర హిస్టరీ అంటే భయం. అవునా కదా? చెప్పండి. ఎందుకంటే తెలియదనే భయం. ఇండియన్ హిస్టరీలో చెప్పంటే ఎన్నో కొన్ని అంశాలు చెప్పగలుగుతారు. పటేలో, గాంధీయో, నెహ్రూ ఇలా కదా! కానీ ఆంధ్ర హిస్టరీ చెప్పమంటే చాలా భయపడతారు. ఎందుకంటే మన స్కూల్ ఎడ్యుకేషన్‌లో కూడా దానికి ఫౌండేషన్ పునాది లేదు. సో రేపు ఎవరో ఒక ఫ్యాకల్టీని ఇంట్రొడ్యూస్ చేసి ఈ ప్రెజెంటేషన్‌ని రేపు కంటిన్యూ చేస్తాను. మరిన్ని వివరాలు, మరిన్ని క్లారిటీ అసలు ఏం చేస్తే మనకు వస్తుందో అని మరింత ఒక జనరల్ వ్యూహాన్ని నేను మీకు ఈరోజు చెప్పాను. డీటెయిల్‌గా సిలబస్ అనాలిసిస్ అలాగే ఇంకా ఏం చేయాలి అనే అంశాలు చెప్తాను. ఎనీథింగ్ ప్లీజ్ ఆస్క్. సార్ డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వమన్నారు కదా సార్. అవునా? అది మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న లోకల్ న్యూస్ పేపర్ చదవాలి లేకపోతే నేషనల్ వైడ్ ఉన్న న్యూస్ మీరు పేపర్ మీడియం కనుక ఇంగ్లీష్ మీడియం అయితే హిందూ ఫాలో అవ్వండి. మిగతా అవసరం లేదు. హిందూ సార్? ఆంధ్ర అఫైర్స్ సంబంధించి మీరు అప్పుడప్పుడు ఈనాడులో వస్తున్నటువంటి ఎడిటోరియల్స్ కానీ మెయిన్ హెడ్లైన్స్ కానీ చూసుకోండి సరిపోతుంది. ఇందులో కూడా మన స్టేట్ రీజనల్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ అంశాలన్నీ హైలైట్ అవుతాయి. అందులో కూడా ఉంటాయి. బట్ అప్పుడప్పుడు చూసుకుంటే సరిపోతుంది. అదే తెలుగు మీడియం వాళ్ళు అయితే పూర్తిగా హిందూ చదివినా చదవకపోయినా పర్వాలేదు. ఈనాడు పేపర్ని పూర్తిగా చదవండి. అలాగే సాక్ష్యం కూడా చదవండి. ముఖ్యమైన అంశాలు అంటే న్యూస్ పేపర్ ఐటెంలో ఒక ఐటెం దాంట్లో వస్తే వ్యూఏ మారుతుంది తప్ప ఫ్యాక్ట్స్ మారు. అందుకని ఒక సబ్జెక్ట్ని అది సాక్షిలో కానీ ఇందులో ఈనాడులో కానీ చదివితే వేరే పేపర్లో పెద్దగా చదవాల్సింది ఏమి లేదు. అదే ఐటెం. సో అలాగా న్యూస్ పేపర్ మాత్రం ఇప్పటి నుంచి ఫాలో అవ్వాలి. యాక్చువల్గా న్యూస్ పేపర్ అనేది ఒక 2-3 సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటే చాలా చాలా సూపర్ అడ్వాంటేజ్ అవుతుంది అదర్తో పోలిస్తే. అందుకనే మేము మా అకాడమీలో కలాం ఐఏఎస్ అకాడమీ ఏసీ క్యాంపస్లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్ డిగ్రీ కోర్సెస్ని ప్రారంభించాం. వాళ్ళందరికీ ఇప్పుడే గ్రూప్ డిస్కషన్లో పాల్గొంటున్నారు. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ప్రతి వారం కరెంట్ అఫైర్స్ మీద హిందూ న్యూస్ పేపర్ మీద క్వశ్చన్స్ని ఎగ్జామ్ టెస్ట్ రాసిస్తున్నారు ఇంటర్ డిగ్రీ వాళ్ళు. సో ఈరోజు మీరు అయితే మీలాగానే ఉంటారు కాబట్టి ఇప్పుడు జనరేషన్ ఇంకా స్టిల్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు అవుట్పుట్.
ఇట్లాంటి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ నుంచి. సో మీరు ఇప్పటి నుంచే ఇంకా అయిపోయిన దాని గురించి ఆలోచించిన అవసరం, ఇప్పుడు సీరియస్గా ఎగ్జామినేషన్కి ఏం కావాలి అనే ఒక అప్రోచ్తో పేపర్ చదవాలి. ప్రతిదీ చదవాల్సిన పని లేదు అందులో. రోజుకి 4 కొత్త అంశాలు తెలుసుకుంటూ ఆ 4 అంశాల మీద 4 ఐటమ్స్ మీద ఎగ్జామ్కి రిలేటెడ్గా, ముఖ్యంగా మనకి ఇచ్చిన ఈ 3 పేపర్లు ఉన్న సిలబస్లోని ఐటమ్స్ మనకి కనబడినప్పుడు, తగిలినప్పుడు, అప్పుడే మీకు తెలియదు, ఇది లింక్ తెలియదు మీకు. చూసినా ఇది ఈ సిలబస్ లింక్ ఉంది. అందుకనే నేను అందరికీ మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, మీరు పోటీ పరీక్షలకు వచ్చినప్పుడు, సోషల్ సైన్స్ స్టడీ చేసేటప్పుడు మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది ఎలాగని భయపడుతుంటారు. నిజానికి ఆ భయం వదిలేయండి పూర్తిగా. మీరు అసలు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకోండి సరిపోతుంది. బట్ యాక్చువల్గా మీరు చేయాల్సింది ఏంటంటే, యూ నీడ్ టు బై హార్ట్ సిలబస్, వెదర్ ఇట్ ఈస్ సివిల్ సర్వీస్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 SSCGL. యూ గో త్రూ ది సిలబస్. సిలబస్ కనుక డీటెయిల్గా ఉంటే మీ పని తేలికైనట్టు. ఎక్కువ సిలబస్ ఉంటే మీరు భయపడుతుంటారు, కానీ నిజాన్ని భయపడాల్సిన పని కాదు. మనకి అట్టికే ఒలిచి నోట్లో పెట్టినట్టు వాడు. SSCGLలో అయితే సింపుల్గా ఇండియన్ పొలిటీ అంటాడు. చాలా ఇబ్బంది. మీరు ఏ టాపిక్ చూడాలి, ఎలా చూడాలి, అది ఒక విషయం. సో అలాంటప్పుడు కూడా మనకు వేరే క్లూ ఉంది. మన ప్రీవియస్ క్వశ్చన్స్ని థరోగా అనలైజ్ చేసుకోవాలి. లాస్ట్ 10 yearsవి, పర్టికులర్ లాస్ట్ 5 yearsవి. అవి చూసుకుంటూ ఏ ఏరియాస్ కవర్ చేస్తున్నారని ఒక అంశాన్ని నోట్ చేసుకుంటూ మనం న్యూస్ పేపర్ని ఫాలో అవ్వాలి, మన బుక్స్ని ఫాలో అవ్వాలి. నేను ఒక చెప్పే అడ్వైస్ ఏంటంటే, అనవసరంగా ఆన్లైన్ పోకండి. ఎక్స్పర్ట్స్ ఉండరు ఆన్లైన్లో, ఎక్కువ సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు కూడా పాపం ఈ జాబ్ ఇంకా వచ్చే ప్రయత్నాలు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, ఎంతో కొంత మినిమం ఎంతో కొంత 10 రూపాయలు 100 50 ఏదో ఒకటి వస్తుంది, ఊరికే వస్తుంది అని, మేము చదివిందే ఇప్పుడు దాకా నేర్చుకుందే కదా అంటూ చెప్తూ ఉంటారు. అందుకని అందువల్ల సోర్స్ అంత ఎక్స్పర్టైజ్ సోర్స్ కానప్పుడు మన టైం వేస్ట్ అవుతుంది. టైం చాలా వాల్యుబుల్. ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళే కొద్ది ఇంకా ఇంకా వాల్యుబుల్ అయిపోతుంది. అప్పుడు రాదు మళ్ళీ తిరిగి రమ్మన్నా. ఏదైనా వస్తుంది కానీ టైం తిరిగి రాదు. చెప్పినాను. ఇంకెనీ డౌట్స్? మామూలు టైమింగ్స్ కూడా 6 to 8 ఉంటాయి సార్ నైట్. ఇవి మనకి ఈ ఆల్మోస్ట్ ఇది ఇంట్రడక్టరీ క్లాసెస్ ఇలాంటివే కాబట్టి 6 to, ఇంకా మీకు కావాలంటే 5కి మార్చుతాను, సో దట్ మన ఫ్యాకల్టీస్ అందుబాటులోకి వస్తారు ఆన్లైన్ జూమ్లోకి. సో ఇది ఇక్కడ ఇలా ఉంటుంది నాన్న. ఆన్లైన్ మామూలుగా అయితే మీకు క్యాంపస్ స్టార్ట్ అయిన తర్వాత 9 to 5 ఉంటాయి క్లాసెస్, రెగ్యులర్ టైంలో ఉంటాయి. అంటే కాలేజ్లో ఉండగా కూడా ఆన్లైన్ అటెండ్ అవ్వాలంటే టైం తెలియదు కదా సార్. అందుకనే క్యాంపస్ రేపు 18th నుంచి 9 to 5 జరుగుతాయి క్లాసెస్. అంటే సార్ నేను ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అవైలబుల్గా వినగలను. వినగలంటే మీరు మీ కన్వీనియన్స్ చూసుకోవడమే. 9 to 5 జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ జూమ్ నుంచో ఏదో ఒక గూగుల్ మీట్ నుంచో జరుగుతుంది. మళ్ళీ మీరు కనుక చూడలే మిస్ అయితే అవి యాప్లో ఉంటాయి. మీరు దూరం నుంచి అయితే ఆన్లైన్ పార్టిసిపేట్ చేయండి. కరోనా భయం ఉంటే కొన్నాళ్ళు చేయండి, కొన్నాళ్ళు ఇక్కడికి రండి. బట్ నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, ఫ్రెషర్స్ అందరు ఖచ్చితంగా క్యాంపస్కి వస్తే వచ్చే అడ్వాంటేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కసారి ఆ కోచింగ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఆన్లైన్లో ఫాలో అయినా పర్వాలేదు, అంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఇక్కడ క్యాంపస్లో అయితే. మీరు ఏ ఊరు నుంచి అండి మాట్లాడేది? నేను కొవ్వూరు నుంచి సార్, కానీ నేను బీటెక్ 2nd year సార్. ఇంకా ఓకే, మీకు వేరే చాయిస్ లేదు కాబట్టి, దిస్ ఈజ్ ది అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ కాబట్టి యూ హ్యావ్ టు ట్రై, దట్స్ ఆల్. అది ఆన్లైన్లో ఏముంటుంది అవైలబుల్గా ఉన్నాను. ఉండదు, అవసరం లేదు. కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మీరు యాప్లో చూసుకోండి, ఆ రోజు జరిగిన క్లాస్ ఉంటుంది, వీడియో వినండి. సార్ యాప్ పేరు చెప్తారా సార్? ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత మీకు లింక్ వస్తుందండి మన సాఫ్ట్వేర్ నుంచి. కలాం ఐఏఎస్ ఉంటుంది, మీకు కొడితే వస్తుంది కానీ ఏం కనబడదు అందులో. కలాం ఐఏఎస్ యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో పట్టవచ్చు. ఫీ ఎంత ఉంటుంది సార్ దీనికి? క్యాంపస్ బ్యాచ్, ఆన్లైన్ అని 2 రకాలుగా ఉన్నాయి. క్యాంపస్ బ్యాచ్కి 25,000 ఫర్ 5 months, ఇంక్లూడింగ్ టెస్ట్లు ఉంటాయి, అలాగే మనకి వీడియోస్ ఉంటాయి, యాప్లో చూడొచ్చు, క్యాంపస్లో ఉండొచ్చు. ఎగ్జామ్ చివరి వరకు మనకి ఆన్లైన్ గైడెన్స్ ప్రతి ఒక్కరికి వస్తుంది. మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్తో టెస్ట్ సిరీస్లు ఉంటాయి. ఇన్ కేస్ మీకు దేర్ ఇస్ ఎ గ్యాప్ ఆఫ్ బిట్వీన్ కంప్లీషన్ ఆఫ్ అవర్ కోర్స్ అండ్ యాక్చువల్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ వరకు మీకు గైడెన్స్ ఉంటుంది ఆన్లైన్ ద్వారా. క్యాంపస్ మాత్రం 5 months ఉంటుంది. సో క్యాంపస్ జాయిన్ అయిన వాళ్ళు ఆన్లైన్లో చూడొచ్చు, ఆన్లైన్లో జాయిన్ అయిన వాళ్ళు క్యాంపస్కి రాలేరు. దీని ఫీజు దాని ఫీజు వేరుగా ఉంటుంది. ఆన్లైన్ ఫీజు 10,000 ఉంటుంది, అన్ని సబ్జెక్ట్స్ 3 పేపర్లకి.
అలాగే సార్. Any doubt, Nana? లేదు సార్. So tomorrow we'll join. Is it okay? Let us decide now itself whether it is 5 or 6. మాకు 1 hour 1.5 hour మనం డిస్కస్ చేసుకుందాం. ఎన్ని డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. ఇట్లా వచ్చిన డౌట్స్ అన్ని కూడాను. ఎనీథింగ్ అయితే మనం ఇక్కడ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ముందుగా సీట్ రిజర్వ్ చేసుకోవాలి. సో వన్ గుడ్ ఆఫర్ ఈస్ దేర్ దట్ మీరు కనుక గ్రూప్గా జాయిన్ అయితే 2+1 మెంబర్ ఫ్రీగా వస్తుంది ఇద్దరు జాయిన్ అయితే. సో దిస్ ఈజ్ ఓన్లీ ఆఫర్ బిఫోర్ 17th. 18th నుంచి క్లాసెస్ జరిగితే ఆ తర్వాత ఇంత భారీ డిస్కౌంట్ ఉండదు. ఓకే, రేపు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. హౌ మెనీ వాంట్ టు జాయిన్ టుమారో? కంటిన్యూ చేయండి. మీరు జాయిన్ అవ్వడం లేదు తర్వాత ఆలోచించండి. మా ఫ్యాకల్టీని వినండి, మేము చెప్పే వినండి, అట్లా కంటిన్యూ చేయండి. సో మీన్ వైల్ జాయిన్ అయితే 17 కల్లా జాయిన్ అయితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది మీ ఫ్రెండ్స్తో పాటు. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దగ్గరగా ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు కాబట్టి బెటర్ యూ జాయిన్ అండ్ విజిట్ ఫస్ట్ క్యాంపస్ బిఫోర్ జాయిన్. వెదర్ యూ జాయిన్ ఆర్ నాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. Listen our classes and come to know what is our background or track record, and visit our campus and see if anywhere in the state having such kind of a big establishment for civils and groups aspirants and SSC CGL like that. Okay, thank you. Shall I close, Nana? ఇంకేమైనా అడుగుతారా? Please respond down, Amma. Otherwise, we'll close today session. Tomorrow, I'll be with myself and also another faculty. And also tomorrow, I'll explain more strategies and also analyze syllabus in detail. And after that, every day till the 17th, I will explain 1 or 2 concepts in economy or current affairs. ఓకే, ఇంకా అడుగుతారమ్మా? అదర్వైజ్ మనం క్లోజ్ చేయొచ్చు ఈరోజు. సో క్లోజ్ చేస్తున్నాను సెషన్ని. ఎనీ డౌట్ ఇంకా ఉంటే అడగండి, అదర్వైజ్ విల్ క్లోజ్ అవర్ సెషన్. నా చెప్పండి, లైన్లో ఉన్న వాళ్ళందరూ చెప్పండి, అదర్వైజ్ ఐ విల్ క్లోజ్. ఎనీ డౌట్ ఉంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ. I'm closing this session today. Thank you very much for joining and spending your time, valuable time. Thank you. Good night. Thank you, sir.